తెలుసు. తాటి ఈత చెట్ల నుంచి తీయబడినటువంటి నీరా గ్రామీణ ప్రాంతాల్లో అది ఇప్పటికీ గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ యొక్క నీరాను తీస్తూ ఉన్నారు. కానీ సూర్యరశ్మి తగిన తర్వాత అది కళ్ళుగా మారిపోతుంది. కాబట్టి మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది సూర్యరశ్మి తగలక ముందే, సూర్యుడు రాకముందే చెట్టు నుంచి తీసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో హైదరాబాద్కి తీసుకొచ్చి నిల్వ ఉండేటట్లుగా ప్రస్తుతము ప్రారంభంలో ఇలాంటి సౌకర్యాలు లేకపోయేది. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ ప్రకారం కొంతకాలం నిల్వ ఉండేటట్లుగా ప్రయత్నం జరుగుతుంది. దీనిపైన ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అనేక దేశాల్లో దీన్ని ఒక మెడిసిన్గా వాడుతున్నారు. కాకపోతే మనము మన దేశంలోనే దాన్ని ఒక ఆల్కహాల్ కలిసింది అనే భావన చాలామందిలో ఉంది. కాదు, కేవలం అది ఎండ సూర్యరశ్మి తగలడం వల్ల కళ్ళుగా మారుతుంది. కళ్ళు కూడా ఒరిజినల్ కళ్ళు, ఎలాంటి కల్తీ లేని కళ్ళు ఒరిజినల్గా తాగినా కూడా ఎలాంటి హాని ఉండదు. మన ఆరోగ్యానికి మంచిది అది. కాబట్టి ఇది కళ్ళు కంటే ముందు ప్రక్రియ నీరా. దీని నుంచి తాటి బెల్లము, అనేకమైనటువంటి బై ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రయోగాత్మకంగానే కాదు, చాలామంది ఇది వాడుతూ ఉన్నారు. ఇది ప్రజెంట్గా దీని ఉత్పత్తులు అనేకం ఉన్నాయి. ఈ ప్రస్తుతం మన నీరా మాత్రమే మన స్టాల్లో లభిస్తుంది. రాబోయే సంతలో దానికి సంబంధించినటువంటి బై ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. మనకి ఇప్పుడు హైదరాబాద్లో నక్లెస్ రోడ్లో నీరా కేఫ్ కూడా ఉన్నది. అక్కడికి వెళ్ళి కూడా ఎవరైనా సందర్శించవచ్చు. ఇది దేశవ్యాప్తంగానే కాదు, అనేక దేశాల్లో ఈ ఉత్పత్తులు చేసి విక్రయిస్తున్నారు. ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఇవి పాతవి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరి ఈ విషయంపై దృష్టి పెడతారని ఆశిస్తున్నాను.